మొట్టమొదటిసారిగా ఒక దొంగకు ఆ దేశానికి సంబంధించినటువంటి ఒక గొప్ప మెడల్ ఇచ్చి సత్కరించబోతున్నారు. ఆ దొంగ ఎవరో మీ అందరికీ తెలుసు. మోసిన్ నఖ్వీ. ఆ దేశం పాకిస్తాన్. అక్కడ ఇవ్వబోతున్నటువంటి మెడల్ షహీద్ జుల్ఫికర్ అలీ భుట్టో ఎక్సలెన్స్ గోల్డ్ మెడల్ అవార్డు. సో ఈ పాటికి మీకు విషయం అర్థమయ్యే ఉంటుంది. ఆసియా కప్ విషయంలో మరొకసారి పాకిస్తాన్ తన వక్ర బుద్ధి చూపిస్తోంది. ఏసీసీ చైర్మన్ మోసిన్ నఖ్వీకి గోల్డ్ మెడల్ ఇవ్వాలంటూ నిర్ణయం తీసుకుంది. ఆసియా కప్ ట్రోఫీ విషయంలో భారత్ వివాదంలో నఖ్వీ ప్రదర్శించినటువంటి వైఖరికి గోల్డ్ మెడల్ ఇస్తున్నట్లుగా ఒక ప్రకటన చేసింది. ఇండియాతో క్రీడా రాజకీయ సంబంధాల ఉద్రిక్తతల వేళ నఖ్వీ వైఖరి పాకిస్తాన్ గౌరవాన్ని నిలబెట్టిందంటూ ఆ నిర్వాహకులు భావించారట. ఈ నేపథ్యంలోనే గోల్డ్ మెడల్తో సత్కరించాలంటూ నిర్ణయం తీసుకున్నారు. కరాచీలో నఖ్వీ అవార్డు ప్రదానోత్సవానికి ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా పీపీపీ చైర్మన్ బిలావల్ భుట్టోను కూడా పిలవబోతున్నట్లుగా తెలుస్తోంది. నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకునేందుకు ఇండియా నో చెప్పిన విషయం మనకు తెలిసిందే. ఆసియా కప్ ట్రోఫీని తన వద్దే పెట్టుకున్నాడు నఖ్వీ. ఈ నేపథ్యంలో కప్పు కావాలంటే ఏసీసీ ఆఫీస్కి వచ్చి తీసుకోవాలంటూ మాట్లాడాడు నఖ్వీ. ఈ నేపథ్యంలో నఖ్వీ ప్రదర్శించినటువంటి ధైర్య సాహసాలు, నఖ్వీ వైఖరి పాకిస్తాన్ గౌరవాన్ని నిలబెట్టేలా ఉందట. ఏముంది? ఏసీసీ కప్లో ఇండియా గెలిస్తే, కప్పు ఇండియా సాధిస్తే ఆ కప్పుని ఇవ్వాల్సింది పోయి దొంగతనంగా తీసుకువెళ్ళిపోయి, కనీసం ఏసీసీకి కూడా చెప్పకుండా తీసుకెళ్ళిపోయి తన దగ్గర పెట్టుకొని కప్పు కావాలంటే నా దగ్గరికి వచ్చి బ్రతిమలాడుకుంటే ఇస్తానని చెప్తే దొంగతనం చేస్తే దాన్ని గొప్ప విషయంగా పాకిస్తాన్ పరిగణిస్తోంది. అంటే ఇక్కడ కేవలం ఒక నాయకుడికి సంబంధించిందో, ఒక లీడర్కి సంబంధించిన మనస్తత్వం కాదు. ఆ దేశ మనస్తత్వమే అలాగుంది. ఆ దేశ మనస్తత్వం అలాగుంది మనకు కనిపిస్తోంది. ఇది కేవలం ఒకరి విషయంలో జరుగుతుందా? ఎంతమంది విషయంలో ఇదే జరగడం లేదు. మరోవైపు సనా మీర్ చేసినటువంటి కామెంట్స్ కూడా మనం చూస్తున్నాం. మహిళల జట్టుకి సంబంధించి మ్యాచెస్ జరుగుతుంటే అక్కడ కామెంటేటర్ సనా మీర్ నటాలియా పర్వేజ్ను ఉద్దేశిస్తూ చేసినటువంటి కామెంట్స్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉండేటువంటి ప్రాంతం నుంచి వెళ్ళినటువంటి ప్లేయర్ నటాలియా పర్వేజ్, కానీ స్వతంత్ర కాశ్మీర్ అని చెప్పి మాట్లాడారు. అంటే రాజకీయాల గురించి కానీ, లేదంటే యుద్ధాలకు సంబంధించి కానీ, ఉద్రిక్తతలకు సంబంధించి స్పోర్ట్స్లో మాట్లాడకూడదు అన్నటువంటి నియమాన్ని ఉల్లంఘించి ఒక పాకిస్తాన్ కామెంటేటర్ చేసినటువంటి కామెంట్స్ ఇవి. స్వతంత్ర కాశ్మీర్ అంటూ కామెంట్స్ చేశారు. అది చిన్న విషయమా? పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి సంబంధించినటువంటి ప్లేయర్ని అలా సంబోధిస్తారా? తర్వాత లేదు నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని కవర్ చేసుకునే ప్రయత్నం మనకు కనిపించింది. సో దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. ఓ పక్క పాకిస్తాన్ భారతదేశం యొక్క భూభాగాన్ని ఆక్రమించుకుంటే అది స్వతంత్ర ప్రాంతంగా ప్రకటిస్తూ వాళ్ళ కామెంటేటర్ చెప్తారు. భారతదేశం ఒక కప్ని గెలుచుకుంటే ఆ కప్ని దొంగతనంగా తీసుకువెళ్ళి నా దగ్గరికి వచ్చి బ్రతిమలాడుకుంటే ఇస్తాను అని చెప్పేసి, మీ కెప్టెన్ వచ్చి నా దగ్గరికి వచ్చి బ్రతిమలాడుకుంటే ఇస్తానని చెప్పినటువంటి ఒక వ్యక్తికి అక్కడి అత్యంత గొప్ప పురస్కారాన్ని ఇస్తారు. షహీద్ జుల్ఫికర్ అలీ భుట్టో ఎక్సలెన్స్ గోల్డ్ మెడల్ ఇస్తారు. ఏం గొప్ప చేశాడని, ఏం గొప్ప సాధించాడని చెప్పేసి ఏసీసీ చైర్మన్గా ఉండి భారతదేశం మీద విషం కక్కినందుక, భారతదేశం గెలుచుకున్న కప్పుని దొంగతనంగా తీసుకెళ్లి తన దగ్గర పెట్టుకున్నందుక, చివరికి ప్రపంచ దేశాలు సైతం భారత్ వైఖరిని చూసి పాకిస్తాన్ ఆటగాళ్ళని లేదంటే నఖ్వీని తీవ్రంగా ద్వేషిస్తున్నందుక, ఆ ద్వేషాన్ని మూటగట్టుకున్నందుక, పాకిస్తాన్ ప్రజలు సైతం ఈ వైఖరిని చూసి ద్వేషిస్తున్నందుక అతనికి గోల్డ్ మెడల్ ఇస్తుంది. ఇక్కడ ఇంటర్నల్గా ఇలాంటి ఒక మెడల్ ఇవ్వడం వెనక చాలా పెద్ద రాజకీయం ఉంది. చాలా పెద్ద రాజకీయం ఉంది. నేను దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. బట్ బిఫోర్ దట్ ఒకసారి అసలు ఈ గోల్డ్ మెడల్ ప్రాముఖ్యత ఏంటి అనేది చూద్దాం. షహీద్ జుల్ఫికర్ అలీ భుట్టో ఎక్సలెన్స్ గోల్డ్ మెడల్ ఇది ఎందుకు ఇస్తారు అన్నప్పుడు, ప్రజాస్వామ్యానికి గొప్ప కాంట్రిబ్యూషన్ ఉంటే, ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళడానికి గొప్ప సేవ చేస్తే ఇస్తారు. అసలు పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం ఎక్కడుంది? అలాగే సామాజిక న్యాయం కోసం కృషి చేస్తే ఇస్తారు.
తమకు రాని కప్పుని దొంగతనంగా ఎత్తుకెళ్ళినటువంటి వ్యక్తి సామాజిక న్యాయం చేసినట్టు అవుతుందా? దేశ అభివృద్ధి కోసం కృషి చేస్తే ఇస్తారు. ఏం అభివృద్ధి కోసం మరి కృషి చేశాడు నఖ్వీ? సో ఇలాంటి గొప్ప గొప్ప లక్షణాలు ఉన్న వాళ్ళకి ఇస్తారు ఆ కప్పు. అసలు ఆ మెడల్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది చూస్తే పాకిస్తాన్ మాజీ ప్రధాని పీపీపీ వ్యవస్థాపకుడైనటువంటి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ వ్యవస్థాపకుడు జుల్ఫికర్ అలీ భుట్టో పేరు మీదుగా ఈ అవార్డు ఇస్తున్నారు. ప్రజాస్వామ్యానికి సేవ చేసినందుకో, సామాజిక న్యాయం చేసినందుకో, లేదంటే దేశ అభివృద్ధిలో బాగా కాంట్రిబ్యూట్ చేసినందుకో ఈ అవార్డు ఇస్తుంటారు. అక్కడ వీటిలో ఏ ఒక్క క్వాలిటీ అయినా సరే నఖ్వీకి ఉందా? నఖ్వీకి ఏ ఒక్క క్వాలిటీ అయినా ఉంది? ఇవన్నీ లేకపోగా పాకిస్తాన్ ప్రజలే తిట్టుకుంటున్నారు, భారతదేశ ప్రజలు హేట్ చేస్తున్నారు, ప్రపంచ దేశాలు ఉమ్మేస్తున్నాయి వాళ్ళ వైఖరి చూసి. దొంగతనం చేసి తీసుకువెళ్ళిపోయారు, మోసం చేశారు. ఇవే క్వాలిటీస్. ఇవి గొప్ప క్వాలిటీసా ఈ అవార్డు ఇవ్వడానికి? ఇవి గొప్ప క్వాలిటీసా? దీనికి మళ్ళీ ముఖ్య అతిథిగా పీపీపీ చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ వస్తున్నారు. సో దిస్ ఈజ్ ద క్లియర్ థింగ్. ఖచ్చితంగా పాకిస్తాన్ ఏం కావాలనుకుంటుంది అంటే, ప్రపంచ దేశాల నుంచి ఎవరికైతే ఎక్కువ ద్వేషం వస్తుందో, ఎవరైతే దొంగతనాలు చేస్తారో, ఎవరైతే మోసాలు చేస్తారో, ఎవరైతే భారతదేశం మీద విద్వేషాన్ని కక్కుతారో అలాంటి వాళ్ళకి గొప్ప మెడల్స్ ఇచ్చి సత్కరించాలనుకుంటుంది. ఆ దేశ వైఖరి ఇలా ఉంది. ఇక దీంట్లో ఉన్నటువంటి రాజకీయ కోణాన్ని కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అసలు మోసిన్ నఖ్వీ ఎక్కడి వాడు? ఏం చదువుకున్నాడు? ఈజ్ ఎ జర్నలిస్ట్. మొదట్లో జర్నలిస్ట్, ఆ తర్వాత ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి కుటుంబం నుంచి ఒక యువతిని పెళ్లి చేసుకుంటే ఆ రాజకీయ పార్టీ బలం అతనికి వచ్చింది. దాని ద్వారా రాజకీయాల్లో ఎదిగి అక్కడ ఒక ఛానల్ కూడా పెట్టి రాజకీయాల్లో ఎదిగి ఆ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి హెడ్ అయ్యి అక్కడి నుంచి ఏసీసీకి హెడ్ అయ్యాడు. అన్నీ దొంగదారులే. తనకి క్రికెట్ తెలియదు, ఎప్పుడు క్రికెట్ ఆడలేదు, కానీ క్రికెట్ బోర్డులకి ఎలా హెడ్ అవుతాడు? ఏషియా క్రికెట్ బోర్డుకి ఎలా హెడ్ అవుతాడు? అతను ఏషియా క్రికెట్ కౌన్సిల్కి ఎలా హెడ్ అవుతాడు? చైర్మన్ అవుతాడు. ప్రతిదీ దొంగదారిలో వచ్చిందే. సో ఇప్పుడు ఈ అవార్డు ప్రధానోత్సవం దేనికోసం అంటే, మనందరికీ తెలిసిందే, భారతీయుల మీద విషం కక్కే వాళ్ళకి, భారతీయుల ప్రాణాలు తీసే వాళ్ళకి, లేదంటే భారతదేశానికి నష్టం చేసే వాళ్ళకి, అంతర్జాతీయ స్థాయిలో భారతదేశాన్ని అవమానించాలని చూసే వాళ్ళకి పాకిస్తాన్లో గౌరవం ఇస్తారు. ఇలాంటి దొంగలకు గౌరవం ఇస్తారు. సో ఇప్పుడు భారతదేశంకి తలవంచకుండా చాలా గొప్పగా భారతదేశానికి బుద్ధి చెప్పి వచ్చాడు అన్న ఉద్దేశంతో అక్కడ వాళ్ళు అలా భావిస్తున్నారు. అన్న నాయకులు ఇక్కడ అవమానపడిపోయారు, ఇక్కడ ఏమీ సాధించలేక చేతగాక ఓడిపోయిపోయారు. కానీ అక్కడి వాళ్ళకి ఎలా ఉంది? భారతదేశానికి నష్టం చేకూర్చారు, భారతదేశం గెలిచినటువంటి కప్పుని దొంగతనం చేసి వచ్చారు. కాబట్టి ఇప్పుడు భారతదేశం పాకిస్తాన్ని అడుక్కోవాలి అని చెప్తున్నాడు. కాబట్టి కప్పు కోసం గొప్పవాడిగా కనిపించాడు, ఆ కప్పునిస్తున్నారు. కానీ ఇక్కడ అసలు ఉద్దేశం ఏంటంటే, ఇలాంటి మెడల్స్ ఇది కూడా ఒక రాజకీయపరమైనటువంటి లాబియింగ్తో వస్తుంది. ఇట్స్ ఆల్ లాబియింగ్. అక్కడ పాకిస్తాన్లో ఇచ్చేటువంటి మెడల్స్కి పెద్దగా కారణాలు ఉండవు. ఇట్స్ ఆల్ లాబియింగ్. సో ఈ లాబియింగ్ చేయడం ద్వారా పాకిస్తాన్ వ్యాప్తంగా మోసిన్ నఖ్వీ పాకిస్తాన్ ప్రజల యొక్క మనోభావాల కోసం పనిచేస్తున్నాడని, వాళ్ళ ఎమోషన్స్ని నిలబెట్టడానికి పనిచేస్తున్నాడని, పాకిస్తాన్ శత్రుదేశం మీద ఏదో ఘనకార్యం చేశాడని చెప్పేసి భావించేలా చేసి మున్ముందు రాజకీయంగా అక్కడ పాతుకుపోవాలనేది అతని మెయిన్ ఇంటెన్షన్.